అందరికీ నమస్తే అండి. అతిపెద్ద మేధావిగా తనను తాను ఫీల్ అయ్యే, అతిపెద్ద మాటకారిగా తనను తాను ఫీల్ అయ్యే రామ్ గోపాల్ వర్మ గారిని ఈరోజు ఒంగోలు పోలీసులు విచారించారు. సో గతంలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన శపథం వ్యూహం అనే సినిమాలు తీసే సందర్భంలో వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసే సందర్భంలో నారా లోకేష్ గారి ఫోటోలను అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అండ్ చంద్రబాబు గారి ఫోటోలను మార్ఫింగ్ చేయించాడు. ఆయన మార్ఫింగ్ చేయించి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అది బాగా కాంట్రవర్సీ అయింది. సో దాంతో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. అది వైసీపీ సోషల్ మీడియా పైత్యంలో భాగంగా అటువంటి పైత్యం ఫోటోలు ప్రచారాలన్నీ ఆయన చేశాడు. సో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన మీద ఆగస్టు నెలలో కంప్లైంట్ చేశారు. అప్పుడే ఆయన గురించి పోలీసులు వెతకడం, ఆయన మీద కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదవడం, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవడం, పోలీసులు అతని ఆఫీస్కు వెళ్ళడం, ఇదంతా జరిగింది. ఆగస్టు కాదు, అక్టోబర్ నెలలో కంప్లైంట్ ఇచ్చారు, అక్టోబర్లో. సో అప్పుడే దాదాపుగా ఈ 2 నెలలు పోలీసులు సైలెంట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారిని పోలీసులు ఈరోజు పిలవడం, ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సిఐ గారి దగ్గరికి రామ్ గోపాల్ వర్మ విచారణకు రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో రామ్ గోపాల్ వర్మ గారు సినిమా డైరెక్టర్, ప్లస్ ఆయన ఎన్నో క్రైమ్ స్టోరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు, సినిమాలు రాసినోడు, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద సినిమాలు తీసినోడు. సో ఆయనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుద్ది అని తెలియనోడు కాదు, వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు అని తెలియని వ్యక్తి కాదు. పైగా రామ్ గోపాల్ వర్మ కొన్న తెక్కకి వాళ్ళు అడిగేదానికి ఈయన సమాధానం చెప్తాడో లేదో తెలియదు, కానీ ఈయనే తిరిగి క్వశ్చన్లు అడుగుతాడేమో. అసలు మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఇచ్చిన టీడీపీ వాడికేమో, వాళ్ళకేమో సంబంధం దీనికి ఇవ్వడానికి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఇంటర్వ్యూల్లోనే ఎప్పుడో 1-2 సంవత్సరాల కిందట నేను పోస్ట్ చేశానంట, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట, మనోభావాలంటే ఏంటో మరి అని చెప్పి చాలా విడ్డూరంగా వెరైటీగా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు కొన్ని ఛానళ్ళకి తన కేసు మీద. సో మరి అంత పైత్యం, అంత తెలివితేటలు ఉన్న వాళ్ళని పోలీసులు ఏం విచారిస్తారో, అతని దగ్గర నుంచి ఏం వాంగ్మూలం తీసుకుంటారనేది చూడాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన విచారణకు వెళ్లే ముందు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఒంగోలు పార్లమెంటు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కలిశారనమాట. బహుశా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమైనా చెప్పారేమో, వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయి, మీరు ఎలా సమాధానం చెప్పండి అని ఏమైనా చెప్పారో, లేదంటే పార్టీకి సంబంధం లేదు అని చెప్పారో, లేదంటే పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మీకు పార్టీ పరంగా అండగా ఉంటామని చెప్పారు. సంథింగ్ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ప్యూర్లీ రామ్ గోపాల్ వర్మ గారు అనే వ్యక్తి ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు, సోషల్ మీడియాలో పనిచేశారు అనేది స్పష్టం. వైసీపీ కోసమే, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన సినిమాలు తీశారు అనేది స్పష్టం. సో అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో మరి ఈరోజు పోలీసు విచారణలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కీలకం. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, దానిలో విచారించారు. నెక్స్ట్ అరెస్ట్ వరకు వెళ్తారా? ఆయన ఎంతవరకు విచారణకు సహకరించారు? ఆయన ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు? అసలు పోలీసులు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, మీరు ఎందుకు పెట్టారు? మిమ్మల్ని ఎవరైనా పెట్టించారా? పార్టీలో మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి పెట్టించారా అని అడుగుతారు. ఆయన లేదు, నేనే పెట్టానని చెప్తాడు, లేదంటే నాకు సంబంధం లేదని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి పోలీస్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు కర్నూలు రేంజ్ డిఐజీ ఆయన కోయ ప్రవీణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. శ్రీరెడ్డి అండ్ రామ్ గోపాల్ వర్మ వీళ్ళకి కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచి అమౌంట్ వెళ్ళేది, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేది అనే విషయాన్ని ఆయన అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు. సో అంటే రామ్ గోపాల్ వర్మ గారికి కూడా మేబీ వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి చేయించారా అనే అనుమానాలు ఉన్నాయి. సో మేబీ పోలీసుల దగ్గర ఆ ఆధారాలు ఏమైనా ఉంటే, రామ్ గోపాల్ వర్మకి పేమెంట్లు ఇచ్చినట్టు, లేదా అతని సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్లో అతని నెంబర్ ఉన్నట్టు ఏమైనా పోలీసుల దగ్గర ఆధారాలు ఉంటే అతన్ని క్రాష్ క్వశ్చన్ అడుగుతారు. ఏమయ్యా నీ అకౌంట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి, నీకు ఎంత పేమెంట్ వచ్చినట్టు ఉంది, మరి ఏంటి నీ స్థాయి అంటే నువ్వు ఇలా చేయడం ఏంటి అని అడుగుతారు. లేదు పోలీసుల దగ్గర ఏం లేవు అనుకోండి, ఈయన తిరిగి క్వశ్చన్ చేస్తారు, అసలు మీ దగ్గర ఏం ఆధారం ఉందని నన్ను పిలిచారు, మీ దగ్గర ఆధారాలు లేకుండా నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఈయన తిరిగి క్వశ్చన్లు వేస్తాడు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మని ఇరికించడం కాదు, అతని చేత నేరాన్ని అంగీకరించేలా చేయడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. మరి విచారణ తీరు ఎలా జరిగింది, ఏమేమి క్వశ్చన్లు అడిగారు అనేది మనకి బయటకు వస్తాయి, విషయాలు బయటకు వస్తాయి, చెప్తాం. ప్రస్తుతానికైతే ఏమీ బయటకు రాలేదు. వ్యవహారం అంతా స్తబ్దుగా గప్చుప్పుగా జరిగింది. అడిగిన విషయాలు ఒకటే, మీరు ఎవరు ప్రోద్బలం ఉంది, మీ వెనక ఎవరున్నారు, ఎవరు పెట్టించారు, ఎవరైనా చెప్తే పెట్టారా,
సో పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, పార్టీ కోసం మీరు సినిమాలు తీశారు, సో ఆ సినిమాల బడ్జెట్ ఎవరిచ్చారు, డబ్బులు ఎవరిచ్చారు, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటి, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇది మాత్రమే అడిగారు. దానికి దేనికి రామ్ గోపాల్ వర్మ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఎవరికి సంబంధం లేదు అనే చెప్పాడంట. థ్యాంక్ యూ.